2004 నుంచి ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం ద్వారా చావు అంచుల దాకా వెళ్ళేటటువంటి పేదలకి ధైర్యం వచ్చింది. 100కి 95 నుంచి 99% మంది బతికేస్తున్నారు. ఏది తీవ్ర అనారోగ్యం లేకపోతే బ్రతికేస్తున్నారు. ఎందుకని అదివరకు ఓ 10,000 రూపాయలు ట్రీట్మెంట్ అంటే వామ్మో అనుకునే పరిస్థితి. 1,00,000 రూపాయల ట్రీట్మెంట్ అంటే ఇక ప్రాణాల మీద ఆశ వదులుకోవడమే. మేము ఎక్కడి నుంచి అన్నటువంటిది. ఎవరినన్నా సాయం అడిగినా 5,000 చేస్తారు, 1,000 చేస్తారు, 2,000 చేస్తారు, కానీ ఎంత చేస్తారు అది కూడా అందరికీ ఎక్కడి నుంచి చేస్తారు, పేదలు అయ్యేది కాదు. అట్లాంటి దశలో పేదలకి ఆరోగ్యశ్రీ అనేది ఒక వరం అయ్యింది. కష్టం వస్తే చాలు హాస్పిటల్కి వైట్ రేషన్ కార్డు పట్టుకొస్తే చాలు ఆటోమేటిక్గా ఆరోగ్యశ్రీ వర్తించేది. సరే బిల్లులకు సంబంధించి ఆసుపత్రికి ప్రాబ్లమే ఉందేమో, కానీ ఆసుపత్రికి వచ్చిన పేదోడి ప్రాణానికి మాత్రం ఎట్లాంటి ముప్పు లేదు. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఇన్సూరెన్స్ వైపుకి తీసుకెళ్తామన్నారు. చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ప్రతి దానికి సంబంధించి జవాబుదారీతనం ఉంటుంది, ఎక్కడ చీటింగ్కి అవకాశం ఉండదు. కానీ అసలు సమస్య వృద్ధుల విషయంలో వస్తుంది. బాబు గారు కూడా దాని మీద ఏదన్నా ఆలోచించాలి, సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఆలోచించాలి. ఎందుకని అంటే ఆ వృద్ధులకి ఇన్సూరెన్సులు వర్తించవు. అబోవ్ 50s ఇన్సూరెన్సులు తీసుకోరు, అబోవ్ 60s అసలు ఇన్సూరెన్సే ఇవ్వరు. ఈ అసలు సమస్యలన్నీ పడేది జీవితకాలం కష్టపడేటటువంటి సందర్భంలో మందు తాగినా తాగకపోయినా 50లు దాటి నుంచి అనారోగ్య సమస్యలు వస్తుంటే శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అదే సందర్భంలో బాధలు కష్టాలు ఎక్కువ అవుతుంటాయి. మరి అట్లాంటి దశలో జరుగుతున్నటువంటి ఈ ఇన్సూరెన్స్ సిస్టమ్ అన్నటువంటిది పేద వృద్ధులకి పనికొచ్చేలా ఏమన్నా ప్రణాళిక ఉందా లేదా అన్నదే చూడాల్సి ఉంది.